దేశములోని భాగము మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. పరలోకము నుండి దిగవచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవ్వడును పరలోకములకు ఎక్కిపోలేదు. మోసే ఎడారిలో 7 సర్పముల ఎత్తులో ఆయన విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారులను ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లే చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది ప్రభుని సువిశేషము. చెవులను దేవుడు తాకమని, మన నోటిని దేవుడు ముట్టమని, మన హృదయాన్ని సంసిద్ధం చేయమని, మన జీవితాన్ని ప్రభునికి సమర్పించుకుందాం. బాధలతోనో, దుఃఖముతోనో, వేదనతోనో, కన్నీటితోనో, నిరాశతోనో, నిస్పృహలతోనో, అనేక మంది కుటుంబ సమస్యలతోనో, వ్యక్తిగత సమస్యలతోనో, దిగులుతోనో ఉన్నాం. కనుక వీరినన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు దేవుడు. వీరినన్నిటికీ మనందరినీ లేవనెత్తువాడు దేవుడు. ఈ యొక్క బాధలలో, దుఃఖముల నుండి విముక్తిని కలిగించేవాడు దేవుడు. కనుక అందరూ కళ్ళు మూసుకొని ఆ యొక్క త్రియేక దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా ఆరాధన, తండ్రి మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. Praise the Lord, praise the Lord, praise the Lord. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, నా రక్షకుడా వందనం, నా జీవమా వందనం, నా సర్వస్వమా వందనం, నా అభయమా వందనం, నా సృష్టికర్త వందనం. Praise the Lord, praise the Lord, praise the Lord. అందరం కలిసి దేవుని స్తుతించి పాట పాడుకుందాం. దేవుడు చేసినటువంటి సకల మేలులకు ఈ రోజు మన యొక్క దేవాలయ పండుగను కొనియాడుతున్నాం. గత సంవత్సరాలలో, గత రోజులలో దేవుడు మనకు అనేకమైనటువంటి వరాలు ఇచ్చాడు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన పైన కుమ్మరించాడు. మన కుటుంబముల పైన, మన సంఘం పైన దేవుడి యొక్క అపారమైనటువంటి వరాలను, అనుగ్రహాలను, ఆయన యొక్క ఆశీస్సులను కుమ్మరించి ఉన్నాడు. కనుక సంఘ సమేతముగా, విశ్వాసులుగా, దేవుడి బిడ్డలుగా మనం అందరం కూడా భగవంతునికి మొదలు తెలియజేస్తాం. దేవాన్ని స్తుతించుదాం. దేవా, నేను చేసిన కార్యములు బట్టి నీకు స్తోత్రాలు గాని గట్టిగా ఈ పాట ద్వారా చప్పట్లు కొడుతూ విశ్వాసముతో దేవుని స్తుతించుదాం. అందరం కలిసి పాడుతున్నాం. దేవుని స్తుతించునే
విశ్వాసులారా, ముందుగా మీ అందరికీ మన యొక్క దేవాలయ పరిశుద్ధ శిలువ దేవాలయ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ఎందుకనగా దేవుడు అనుగ్రహించిన ఈ పవిత్రమైనటువంటి దేవాలయ పండుగ, మన గ్రామ దేవాలయ యొక్క మహోత్సవం జరుపుకుంటున్నాం. కనుక పిల్లలు, పెద్దలు, యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా సంతసించాలి, ఆనందించాలి. ఎందుకనగా దేవుడు సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవాలయము అంటే ఏమిటి? 2 నిమిషముల పాటు దేవాలయం గురించి ధ్యానించుదాం. దేవాలయం అంటే దేవుడు నివసించే ఆలయం. దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. దేవుడు నివసించే ఆలయాన్ని దేవాలయం అంటారు. తల్లిదండ్రులు, బిడ్డలు ఉండే ఆ యొక్క గృహాన్ని కుటుంబం అంటారు. తల్లిదండ్రులు, బిడ్డలు, ఇరుగు పొరుగు వారు, లేకపోతే స్నేహితులు కలిసి ఉండేది కుటుంబం. కుటుంబాల సంయుగము లేకపోతే కుటుంబాల సముదాయాన్ని కలిపి గ్రామము అంటాం. ఒక కుటుంబం అంటే గ్రామము కాదు. 1, 2, 3 కంటే ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలను గ్రామం అంటాం. అదే విధముగా 10 గ్రామాలు కలిసినప్పుడు ఒక పంచాయతీ అంటాం. ఈ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది, గుర్తింపు ఉంది, ఒక తలంపు అనేది ఉంది. కనుక ఈరోజు ఈ యొక్క మన గ్రామములో, కోటేకల్ గ్రామములో దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహం వరము ద్వారా ఆయన ప్రసాదించినటువంటి యొక్క పవిత్రమైన దేవాలయాన్ని పండుగలో చేసుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ హృదయం విప్పి ప్రభువునికి వందనాలు తెలియజేసుకోవాలి. దేవా, నీవు మా దేవాలయంలో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, మమ్మల్ని దీవిస్తూ ఉన్నావు. నీ యొక్క అనేకమైన పవిత్రాత్మ వరాలను మా పైన కుమ్మరిస్తూ ఉన్నావు. ఈ దేవాలయం ద్వారానే భగవంతునికి వందనాలు తెలియజేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకసారి దావీదు మహారాజు ఏమని కోరుకుంటాడంటే, నేను ఈ యొక్క అంతఃపురములో ఉన్న రాజప్రసాదములో ఉన్న గొప్ప అంతస్తులో ఉండి నేను ఉంటూ ఉన్నా, కానీ నన్ను కాపాడే దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాకు తోడై ఉండి నా వెంట నడిచిన ప్రభువు గుడారములో ఉన్నాడు, ఎక్కడో గుడారములో ఉన్నాడే అనుకొని ఆ రాజు ఏం చేశాడు?
దేవునికి ఒక దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. నా దేవుడు గుడారములో ఉన్నాడు, నేను మాత్రము ఒక గొప్ప భవనములో ఉన్నా, ఇది సరైనది కాదు అని ఆ యొక్క దావీదు మహారాజు తలస్తాడు. దేవుడు ఆ దావీదు మహారాజు తలంపును విన్నాడు, కోరికను ఆలకిస్తాడు. కానీ ప్రభువైన దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు, నీవు కాదు నాకు దేవాలయం కట్టేది, నీ కుమారుడు దేవాలయాన్ని కడతాడు, నువ్వు కాదు. నీకు వచ్చిన తలంపు మంచిది, కానీ ఆ పనిని చేసేవాడు, ఆ దేవాలయం నిర్మించేవాడు, ఆ దేవాలయం పరిపూర్తి చేసేవాడు నీ తర్వాత వస్తున్నటువంటి నీ కుమారుడు దానిని నెరవేరుస్తాడు అని చెప్తారు. కనుక సొలొమోను మహారాజు ద్వారా ఆ దావీదు కుమారుడు ద్వారా గొప్ప అద్భుతమైనటువంటి దేవాలయాన్ని, జెరూసలేము దేవాలయాన్ని దేవుడు నిర్మించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా దేవుడు ఆకాశంలో లేడండి, దేవుడు ఎక్కడో పర్వతాన లేడండి, దేవుడు ఎక్కడో భూగర్భంలో లేడండి. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని వేళలో ఉన్నాడు, అన్ని సందర్భాలలో ఉన్నాడు, అందరి ఎదుట ఉన్నాడు. కనుక ఆ దేవునికి పర్వతాలు ఇష్టం లేకపోయాయి, ఆకాశంలో ఉండడానికి ఇష్టం లేకపోయింది, లేకపోతే పెద్ద పెద్ద భవనాలలో, లేకపోతే బంగారు దేవాలయాలలో, లేకపోతే బంగారు భవనాలలో ఉండాలని దేవుడు తలంచల. కానీ ఏం తలంచాడు? నీలో నాలో మన అందరిలో ఈ హృదయం అనే దేవాలయంలో దేవుడు ఉండాలని కాంక్షించాడు. కనుక పునీత పౌలు గారు ఏమంటున్నారంటే, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. పునీత పౌలు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడారా, మనము దేవునికి ఆలయం. మన యొక్క శరీరంలో, మన యొక్క హృదయంలో దేవుని ఆత్మ నివసించి ఉంది. కనుక ప్రభు ఏమంటున్నాడు? మీకు తెలియదా ఈ మీరు దేవునికి ఆలయమని, మీలో దేవుని ఆత్మ నివసించిందని, దేవుడు మీలో ఉన్నాడని మీరు గ్రహించకుండా ఉన్నారా అని ప్రభువు మరి పునీత పౌలు ద్వారా కొరింథీ సంఘాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. ఎవరైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇష్టమెరిగి మెచ్చి నచ్చి నిన్ను సృష్టించాడు. ఆయన నీలో ఉండాలని ఇష్టపడ్డాడు, ఆయన మనలో ఉండాలని ఆశపడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరం అనే యొక్క భౌతిక దేవాలయాన్ని ఎవరైతే నాశనం చేస్తారో ప్రభు అంటున్నాడు, ఆ యొక్క దేవాలయాన్ని నాశనం చేస్తాను. ఇది ప్రభు కోరుకున్నటువంటి దేవాలయం. కనుక భౌతికమైనటువంటి ఈ దేవాలయ పండుగ చేసుకుంటుండగా ఒకసారి మనం చేసుకోవాలి. ఒకసారి గతంలో దేవుడు చేసినట్టు మేలును ఒకసారి మనం వ్యక్తి చేసుకోవాలి. ఎందుకనగా దేవుడు విశ్వసనీయుడు, ప్రాముఖ్యము కలిగిన వాడు, నీతిమంతుడు, న్యాయము కలిగిన వాడు, నీతి న్యాయములో నడిపించిన వాడు. ఆయన అనునిత్యము తన యొక్క కనుసంగంలో మనం కాపాడిన వాడు. ఈరోజు ఈ మన సంఘము అనేకమైనటువంటి వరాలు పొందుకుంది ఈ యొక్క దేవాలయం ద్వారా. అనేక మంది జ్ఞానస్థానం పొందుకున్నారు ఈ యొక్క దేవాలయం ద్వారా. అనేక మంది యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను పొందుకొని ఆధ్యాత్మికలో ఎదిగారు ఈ యొక్క దేవాలయం ద్వారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయం ఏం చేసిందని కాకుండా ఈ దేవాలయానికి, దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప దేవాలయానికి నేనేం చేశాను అని ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం వింటాము, దేశము నాకు ఏం చేసిందని కాదు, దేశ పౌరులుగా, ఈ భారతదేశ బిడ్డలుగా మనం చెప్పవలసింది ఏమిటంట?
నేను దేశానికి ఏం చేశాను, నేను భారతీయుడుగా ఈ దేశానికి ఏమి మేలు చేశానని మనం అందరం చెప్పుకోవాలంట. అదే రీతిలో దేవుని బిడ్డగా ఈ దేవాలయానికి నేను ఏం చేశాను, ఈ దేవాలయ అభివృద్ధిలో, ఆధ్యాత్మికతలో, లేకపోతే ఈ దేవాలయ సహకారంలో, ఈ దేవాలయ నిర్మాణంలో, లేకపోతే ఈ దేవాలయ మెయింటెనెన్స్ లో నా వంతు ఏమైనా ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుడా, మొట్టమొదటిగా దేవాలయము అంటే దేవుడు నివసించే ఆలయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవాలయం అంటే మన యొక్క బాధలను, సాధక కష్టాలను, సమస్యలను మనం బయట చెప్పుకోలేము. బయట చెప్పుకుంటే ఒకదానికి ఒకటి ఎక్కువైతాయి. లేని దాని గురించి ఉన్నది చెప్పుకోవడం, ఉన్నదాని గురించి లేని చెప్పుకోవడం బయట జరిగే సంఘటన. కానీ దేవాలయం రెండో అంశంగా మనశ్శాంతినిచ్చేది, శాంతిని కలిగించేది, సమాధానాన్ని ఇచ్చేది, మన యొక్క అనారోగ్యాలకు స్వస్థతనిచ్చేది దేవాలయం. ఎందుకనగా మనం విన్నాం, దేవాలయంలో దేవుడు ఉంటాడు కనుక ప్రతి ఒక్కరి యొక్క కన్నీటిని తుడిచేది దేవాలయం. ప్రతి ఒక్కరి యొక్క గోడును వినేది ఈ దేవాలయంలో ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరి యొక్క సాధక బాధలను ఆలకించేది ఈ దేవాలయంలో ఉన్న ప్రభువు. కనుక ప్రియ దేవుడారా, రెండవ అంశంగా దేవాలయం అంటే శాంతిని ప్రసాదించేది. దేవాలయం అంటే దేవుని యొక్క సమాధానం ఇచ్చేది. దేవాలయం అంటే మన జీవితాలను నిర్ణయించేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మూడవదిగా దేవాలయం అంటే ప్రార్థన చేసుకునే ఒక స్థలము. దేవాలయం అంటే మాట్లాడుకోవడానికి కాదు, దేవాలయం అంటే తిట్టుకోవడానికి కాదు, దేవాలయం అంటే ఒకరి వైపు ఒకరు ఏలెత్తుకుని చూపుకునే కాదు. దేవాలయం అంటే బయట ఉన్న సమస్యలు, ఇంట ఉన్న సమస్యలు, లేకపోతే వ్యతిరేక సమస్యలు దేవాలయంలో వేలెత్తి చూపేది కాదు. దేవాలయం అంటే ప్రార్థన చేసుకునే ఆలయం, ప్రార్థించే ఆలయం, దేవునికి విన్నపాలు చేసే ఆలయం, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి విశ్వాస పాత్రులుగా ప్రార్థన చేసుకునే ఆలయం. మూడో అంశంగా దేవాలయము అంటే ప్రార్థన చేసుకునే ఆలయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దేవాలయ పండుగ రోజున నీవు, నేను, మనమందరం దేవుని బిడ్డలుగా, సంఘస్థులుగా, ఈ కొడేకల్లు గ్రామ విశ్వాసులుగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సంఘ పెద్దలుగా ఎలా ఉన్నాం, యువతి యువకులుగా ఎలా ఉన్నాం, స్త్రీ పురుషులుగా ఎలా ఉన్నాం, విశ్వాసులుగా ఎలా ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం ఈ దేవాలయం పట్ల ఎలా ఉన్నాం. ప్రభు అంటారు, నా ఆలయం పట్ల నాకు మిక్కువ ఇష్టము కలిగి ఉందని చెబుతారు. కనుక ప్రియ దేవుడులారా, దేవాలయం అంటే ఇష్టపడి రావాలి, కష్టంతో కాదు. దేవాలయం అంటే నమ్మకంతో రావాలి, అవిశ్వాసంతో కాదు. దేవాలయం అంటే దేవుడు ఉన్నాడని ఆశతో రావాలి, నిరాశతో కాదు. దేవాలయం అంటే త్వరగా రావాలి, సోమతనంలో కాదు. దేవాలయం అంటే దేవుని మీద దృఢ సంకల్పం కలిగి రావాలి, ఆ నిరుత్సాహంతో లేకపోతే డిసప్పాయింట్మెంట్తో కాదు రావాల్సింది. దేవాలయానికి నేను వస్తున్నానంటే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను తన యొక్క వరాలతో నింపుతారని అందరం కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక పాట ఉంది, మనం అందరం కూడా పాడుకుంటాం. పాడదామా? ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపము కలగనా, మీ
నీ కన్నీటిని, నీ బాధను, నీ యొక్క దుఃఖాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు అని. నీ యొక్క ఏడుపులకు సమాధానం ఇచ్చే దేవుడు, నీ కన్నీరుకు విలువనిచ్చే దేవుడు, నీ పుణ్య పగిలినటువంటి హృదయాలకు గాయములకు నయం చేసే దేవుడు నీ ఆ దేవాలయంలో ఉన్నాడని పరిగెత్తుకుంటూ రావాలి. కనుక దేవుడు రాగా ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేయాలి. ఈరోజు ఏం పండుగ? ఏ పండుగ? పరిశుద్ధ శిలువ పండుగ. మరి మీ దేవాలయం పేరేమిటి? మీ దేవాలయం పేరేమిటి? పరిశుద్ధ శిలువ దేవాలయం, ద హోలీ క్రాస్ చర్చ్, పరిశుద్ధ శిలువ దేవాలయం. మరి శిలువ అంటే ఏమిటి? కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. ఎందుకనగా ఈ శిలువ ప్రాముఖ్యత, శిలువకు ఉన్నటువంటి గుర్తింపు, శిలువలో ఉన్నటువంటి శక్తి, శిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదము మనకు తెలియకపోతే ఈ శిలువకు ఉన్నటువంటి ఆ యొక్క పరమ రహస్యం మనం గ్రహించలేము. కనుక ఈ సమయంలో గుర్తించుకుందాం, మనకు శిలువ అంటే ఏమిటి? అందరూ చెప్పాలి, శిలువ అంటే ఏంటి? ఈ క్రైస్తవ జీవితానికి గుర్తు. శిలువ లేకుండా క్రైస్తవ జీవితం లేదు. శిలువ లేకుండా క్రైస్తవ మనుగడ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం నిద్రపోయే వరకు కూడా మన జీవితము శిలువతో ముడిపడి ఉంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరం కూడా ప్రార్థనను ప్రారంభిస్తాం, మన జీవితాన్ని ప్రారంభిస్తాం, పనులను ప్రారంభిస్తాం, ప్రయాణాన్ని ప్రారంభిస్తాం, లేకపోతే మన యొక్క శుభకార్యాలను ప్రారంభిస్తాం, మన యొక్క జీవితంలో జరిగే కార్యములకు శిలువ గుర్తు ద్వారా ప్రారంభిస్తాం. కనుక శిలువ గుర్తు లేకుండా క్రైస్తవుని యొక్క జీవితము లేదు. శిలువ లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం కూడా లేదు. ఎందుకంటే చదువుదాం, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవరును పరలోకమునకు ఎక్కిపోలేదు. పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తు తప్ప మనల్ని ఎవరు రక్షించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంఘము కాదు, ఏ యొక్క అయ్యవారు కాదు, లేకపోతే పాస్టులు కాదు, ఏ యొక్క వ్యక్తి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడింది ఆ లోక రక్షకుడైనటువంటి క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకాన్ని సృష్టించిన దేవుడు ఒక మాటలో మానవుని సృష్టించలేదా? ఆయనకు శక్తి లేదా? ఆయనకు ధైర్యం లేదా? ఉంది. కానీ అలా చేయటము ఆయనకు ఇష్టం లేదు. మనిషిని మనిషిగా రక్షించాలని, మనిషిగా కాపాడాలని, మనిషిగా ఆయన దీవించాలని తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కనుక శిలువ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమకు చిహ్నం. ఈ లోకాన్ని ప్రేమించాడు కనుక, ఈ లోకాన్ని ఆయన ఇష్టపడ్డాడు కనుక, మానవులందరినీ కూడా ఆయన కోరుకుంటున్నాడు కనుక, ఏ ఒక్కరు కూడా నశింపకూడదని తన కుమారుని లోకాన్ని పంపాడు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, ఆయన తలంచినటువంటి ఒకే ఒక మార్గం, ఆ సర్వోన్నత దేవుడు పితైన తండ్రి తలంచినటువంటి తలంపు ఒకే ఒక తలంపు ఏమిటంటే ఈ లోకాన్ని శిలువ ద్వారా రక్షించడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలతో ఆయన మనల్ని కాపాడలా, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆయన రక్షించలా. కేవలం తన కుమారుని మరణము ద్వారా, శిలువ శ్రమల ద్వారా, శిలువ మోయుట ద్వారా, శిలువను ఆయన ఎత్తుకున్న ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలనగా మీ తిరు శిలువ చేత లోకమును రక్షించిరి. ఆయన శిలువ చేత ఈ లోకాన్ని రక్షించాలని
పాపాన్ని కడిగి వేశాడు, దుర్మార్గులను నీతిమంతులుగా చేశాడు, అన్యాయంలో ఉన్నవారిని న్యాయముగా చేశాడు, అక్రమార్గంలో ఉన్నవారిని సరైన పద్ధతిలో చేశాడు ఆయన యొక్క శిలువ మరణము ద్వారా. కనుక ఈ లోకానికి ఆయన తన రక్తాన్ని క్రయధనముగా విక్రయించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ బిడ్డల కోసం మీరు డబ్బును వెచ్చిస్తారేమో, మీ బిడ్డల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారేమో, మీ బిడ్డల కోసం మీరు కొన్ని అడుగులు ముందుకేస్తారేమో, కానీ ఆయన బిడ్డలమైన మన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గం ఏమిటి తెలుసా? తన కుమారుని యొక్క రక్తం చిందింపబడడం, తన కుమారుడు ఈ లోకంలో చనిపోవడం, తన కుమారుడు శిలువ మీద వేలాడి ప్రాణాన్ని వదలడం, అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తలంపులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, శిలువలో మనకు రక్షణ పుట్టింది. శిలువని అంటే మీరు భయపడవద్దు. శిలువ అంటే రక్షణ, శిలువ అంటే నిత్య జీవం, శిలువ అంటే పరలోక భాగ్యం, శిలువ అంటే మన అందరి యొక్క శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడ్పడి ఒక ఆయుధం. ఈ యొక్క ఆయుధము లేకుండా ఎవరు కూడా లోకాన్ని జయించలేరు. లోకంలో నుండి సాతాను శక్తులను జయించాలన్నా, లోకంలో నుండి అనారోగ్యాలను జయించాలన్నా, లేకపోతే ఈ లోక శక్తుల పైన పోరాడాలన్నా మన అందరి చేతుల్లో, మన యొక్క జీవితంలో ఉండవలసింది యేసు ప్రభువు యొక్క శిలువ, రక్షణ శిలువ. ఆ శిలువ మనల్ని దీవిస్తాది, నడిపిస్తాది. కనుక ప్రియ దేవుడులారా, యేసు శిలువ మోయినప్పుడు అది ఒక శాపంగా ఉంది. యేసు మోసిన తర్వాత, ఆ శిలువలో మరణించిన తర్వాత రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిలువలో నుండి దారులుగా ధరించుచున్నది ఆత్మని కూర్చున్నది సజీవ జనసరి. శిలువలో నుండి దారులుగా ధరించుచున్నది ఆత్మని కూర్చున్నది సజీవ జననిధి. జీవ జననిధి, సజీవ జననిధి, జీవ జననిధి, సజీవ జననిధి. శిలువలో నుండి దారులుగా ధరించుచున్నది ఆత్మలని కూర్చున్నది సజీవ జననిధి. ఈరోజు మనల్ని సజీవంగా ఉంచింది యేసు రక్తం. ఈరోజు మనల్ని కాపాడింది యేసు ప్రాణం. ఈరోజు మనల్ని నీతిమంతులుగా చేసింది యేసు ప్రభువు యొక్క దివ్య రక్తం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము ఈ లోక పాపాన్ని తుడిచివేసింది. ఏ బలులు కాదు, ఏక సమర్పణలు కాదు, ఏక కానుకలు కాదు, ఎవరు కాదు, యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ఈ లోక పాపాన్ని తుడిచివేసింది. దేవుడు దహన బలులతోనూ, సమర్పణ బలులతోనూ, కృతజ్ఞత బలులతోనూ, లేక గేదెల బలులతోనూ, పొట్టేల ఆ యొక్క సమర్పణతోనూ ఆయన ఏనాడు కూడా సంతృప్తి చెందలేదు. మనం చదువుకుంటాం ఎబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయంలో, తన కుమారుని క్రీస్తు ఒక బలి వస్తువుగా, బలిగా ఒకే ఒకసారి ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. ఆ బలి ద్వారా, ఆ యొక్క శిలువ మరణము ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా, ఆ శిలువ రక్తం చిందడం ద్వారా దేవుడు సంతోషపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పూర్వ నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, మన పూర్వీకులు, మన ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది వారి తప్పిదాల కోసం ఆ యొక్క పశువుల రక్తాన్ని చిందించేవారు, బలులను సమర్పించేవారు. కానీ ఏనాడు కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు సంతోషపడలేదు.
రక్తపు బలులు ఆయనకు ఇష్టము లేదు. కానీ చివరికి తన కుమారుని ప్రాణత్యాగము ద్వారా సర్వమానవారిని రక్షించడం కోసమై ఆయన ఏర్పాటు చేసుకున్నవంటి మార్గము ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎవరైనా సిలువ అంటే భయపడవద్దు. సిలువ శాపానికి గుర్తు కాదు. యేసు ప్రభు మరణించిన తర్వాత సిలువ రక్షణకు గుర్తు, సిలువ పునరుత్థానానికి గుర్తు, సిలువ నిత్య జీవానికి గుర్తు, సిలువ మన అందరికీ ఒక ఆయుధం. ఈ రోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా సిలువను ధరించాలి, మోయకూడదు. సిలువను బాహ్యంగా మోయడం కాదు, ఆధ్యాత్మికంగా మోయాలి, శారీరకంగా ధరించాలి, విశ్వాసంలో దాన్ని నీవు భరించాలి. ఫ్యాషన్గా వేసుకోవడం కాదు. యేసు ప్రభు సిలువ నీలో అంతర్భాగమై ఉండాలి. ఫ్యాషన్గా బయట చూస్తారని, లేకపోతే జపమాలను బయట వేసుకోవడం కాదు. దేవుని యొక్క సిలువను మనం మనము అనుసరించాలి. కనుక పునీత మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో చదువుదాం. నన్ను అనుసరింపగోరు వారు తనను తాను పరిగెత్తించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే మీ భారాలు, మీ కష్టాలు, మీ సమస్యలు ఎత్తుకొని నన్ను అనుసరించు. నేను మోసిన సిలువ కాదు, నేను మోసినవంటి భారము కాదు. మీ భారాలను, మీ కష్టాలను, మీ సమస్యలను, మీ జీవితంలో వచ్చే సమస్యలు, సిలువలంటి వీటన్నిటిని కూడా మీరు ఎత్తుకుని అనుసరించాలి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఒకరినొకరు ప్రేమించబడాలి, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి, తనను తాను భజించుకోవాలి. మన రక్షకుని దేవుని మనము మన సిలువను ఎత్తుకుని అనుసరించాలి. క్రైస్తవ జీవితం అంటే నామమాత్ర జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే మాటలతో చెప్పే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే బైబిల్ సంతాన పెట్టుకొని పోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులాగా జీవించడం, క్రీస్తులో ఉండడం, క్రీస్తులాగా మెలగడం, క్రీస్తులాగా ప్రవర్తించడం, క్రీస్తులాగా సిలువను మోయడం, క్రీస్తులాగా ఒకరి కోసం మనం జీవించడము. ఇది క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాలి. దేవుని యొక్క పటం ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాలి. మనుషుల పటాలు కాదు, మనుషుల యొక్క క్యాలెండర్లు కాదు, దేవుని యొక్క ప్రతిరూపం మీలో ఉండాలి, మీ కుటుంబాలలో ఉండాలి. ఆ సిలువ ద్వారా మనకు రక్షణ వచ్చింది. అందరూ చెప్పుదాం. యేసుక్రీస్తువా మేము ఆరాధించి నీకు స్తోత్రం చేయించున్నాము. ఏదైనా నీ తిరుసిలువ చేత లోకమును రక్షించితిరి. సిలువ అంటే రక్షణ. సిలువ అంటే మన అందరికీ పరలోక నిత్య జీవం. కనుక ప్రియ దేవుడులారా, ఈరోజు సంతోషపడదాం. మన దేవాలయము పరిశుద్ధ సిలువ దేవాలయం. యేసు యొక్క రక్షణ బాటలో మనం అందరం నడుస్తాం. మన బిడ్డలను, మన సంఘాలను, మన కుటుంబాలను, మనందరికీ కూడా దేవా నీవు నడిచిన సిలువ మార్గంలోనే మేము కూడా నడుస్తాం. మమ్మల్ని నడిపించయ్యా. నీవు ఎత్తిన సిలువ అది కఠోరమైనటువంటి సిలువ, కానీ మా నిజ జీవితంలో ఎదురయ్యే సిలువలు, వ్యాధి బాధలు, సాధక బాధలు, కన్నీటి దుఃఖము, వేదన సమస్యలు, అనారోగ్యాలు, ఈ సిలువను మేము ఎత్తుకొని అనునిత్యం అనుసరించే భాగ్యాన్ని దయచేయని ఆ సిలువనాథునికి మనము మన జీవితాలు సమర్పించుకుందాం. భగవంతుడు మనందరినీ ఆశీర్వదించుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.